నాటుసారా విక్రయదారులపై గోకవరం ఎస్ఏ పవన్ కుమార్ ఉక్కుపాదం మోపారు. డ్యూటీలో జాయిన్ అయి 2 రోజులకే భారీగా అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. ఉదయం 10 గంటలకు మరో నాటుసారా విక్రయదారుపై నిఘా పెట్టి పట్టుకుని కేసు నమోదు చేశారు. తంటికొండ గ్రామానికి చెందిన ద్వారంపూడి శివరామకృష్ణ 2 వీలర్ వెహికల్తో సుమారు 15 లీటర్ల నాటుసారాతో పట్టుబడినట్లు ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు. ముద్దాయిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. మండలంలో నాటుసారా, అక్రమ మద్యం, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు. ఈరోజు ఉదయం 8 గంటలకు మాకు తంటికొండ గ్రామంలో ఒక అతను బండి మీద 15 లీటర్ల సారా తీసుకెళ్తానని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఇమీడియట్గా వెళ్ళి చెక్ చేయగా అతన్ని ఒక 2 వీలర్ బండి మీద మనకి 15 లీటర్ల సారా అంటే సుమారు 150 చిన్న చిన్న పొట్లాలు దొరికినాయి. అతన్ని అదుపులో తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాం. అతని వివరాలు వచ్చేసరికి దూరంపూడి శివరామకృష్ణ తంటికొండ గ్రామస్తుడు. ఇతని గతంలో కూడా ఇతని మీద కేసు ఉంది. సో అతన్ని అదుపులో తీసుకుని నాటుసారాన్ని సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది మన గోకవరం మండల పరిధిలో. అలాగే ఎవరైనా సరే నాటుసారా కనుక ఈ మండలంలో కాయడం కానీ అమ్మడం కానీ చేస్తే వారిపైన ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటాం. అలాగే సస్పెక్ట్ షీటు, రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసి తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అలాగే ప్రజలందరూ కూడా ఎవరికైనా నాటుసారా కాయడం కానీ అమ్మడం కానీ ఎవరైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా మా గోకవరం పోలీస్ స్టేషన్కి కాల్ చేసి చెప్పవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి.